ఎవడు గెలిచి ఉద్ధరించేది ఏముంది, ఎవడేం ఉద్ధరించడు. వాటి గురించి అసలు పట్టించుకోకూడదు, అనవసరం. మన టైం వేస్ట్ చేసుకోవడం అంతే. ఎవరేం ఉద్ధరించేది ఏం లేదు. कौन किसी को क्या कुछ भी नहीं करता, वो आने के बाद वो अपना अपना देखने वाला, लोगों का पब्लिक का देखने वाला कोई भी नहीं. ప్రధానమంత్రి भी नहीं देख रहा. అంటే సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నాం అది ఇది అంటున్నారు కదా. సంక్షేమ పథకాలు ఏదో ఇచ్చేవాళ్ళకి ఇస్తున్నారు అంతే. ఏదో ఒక వంక పెట్టి ఎక్కడ నొక్కడం అంతే. మీకేమైనా వచ్చాయా సంక్షేమ పథకాలు? ఏం లేదు. ఉదయగిరిలో ఎట్లుందన్నా? ఉదయగిరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? మేకపాటి వాళ్ళు వస్తారా, ఎవరు వస్తారు? మేకపాలెం అంటే వాళ్ళే కదా, ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ములే కదా వాళ్ళు. ఎవరు వచ్చినా ఒకటే వాళ్ళు. ఎవరైనా అంతే, ఇది వచ్చినా ఈ గవర్నమెంట్ అయినా ఆ గవర్నమెంట్ రెండూ ఒకటే. అట్లా ఉంది పరిస్థితి. అంటే పోటీ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, మేము ఇస్తామని. రేపు ఇంకా మరిన్ని పథకాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది వీటితో పాటు. సో సంక్షేమ పథకాలు అసలు ప్రజలకు కావాలంటారా వద్దంటారా? సోమరిపోతులు చేస్తున్నట్టు కదా సార్, పని చేయనీయకుండా. ప్రజలు కూడా అమలుపోయినంత కాలం ఇప్పుడు పని చేయనీయకుండా సోమరిపోతులు చేస్తున్నట్టే కదా. ఒక వర్క్ ఇచ్చి ఏదైనా వర్క్ చేయించుకొని సాయంత్రం కల్లా 400-500 డబ్బులు ఇస్తే అది కరెక్ట్. కానీ నేను ఊరికే డబ్బులు ఇస్తాను, నీకు చదువుకోవడానికి డబ్బులు ఇస్తాను, తర్వాత ఏదైనా గ్యాస్ సిలిండర్కి ఫ్రీగా ఇస్తాను, అన్నీ ఫ్రీగా ఇస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు కదా సార్. ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు? నీ సొంతంగా ఏం పెట్టుకో. సొంతంగా ఏం పెట్టలేరు కదా, ఇంట్లోంచే తేలేరు. ఏదైనా ప్రజల మీద ఉండేది. అంటే ఇప్పుడు అమ్మఒడి లాంటివి పిల్లలకి బాగానే ఉపయోగపడుతున్నాయి కదా, అది ఉపయోగపడుతూ ఉంది ఈ మధ్యకాలంలో. అది కొంతమందికి అది పర్లేదు, స్టార్టింగ్లో బాగా ఊపుగా హుషారుగా ఉండింది. క్రమంగా అది కొంచెం డల్ అయిపోయింది కదా సార్. క్రమేణా పోయినసారి ఎక్కడొచ్చింది సార్, రాలేదు. అట్లా ఎందుకు ఊరికే ఇవ్వటం? ఎవరిది వాళ్ళు చదివించుకుంటున్నారు. అవునా, వీధులు కట్టలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరు లేరు సార్. సరే, ఈసారి ప్రభుత్వం వస్తే ఎలాంటి ప్రభుత్వం వస్తే బాగుంటుంది, ఎలాంటి హామీలతో వస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది? ఏదైనా వర్క్ ఉపాధి కల్పిస్తే బాగుంటుంది. ఉపాధి కల్పించాలి. మొన్న వర్షాలు పడినాయి, నెల్లూరు అంతా రోడ్లు ఎట్లా ఉన్నాయి చూడండి సార్, వరస్ట్గా ఉంది. కొంచెం ఇలాంటివి ఏమన్నా రోడ్లు అవి ఇవి బాగు చేయించి అలాంటివి చేస్తూ కొంచెం బాగుంటే చాలా చక్కగా ఉంటుంది నా అభిప్రాయం. ఏ గవర్నమెంట్ అయినా అలా ఉంటేనే బాగుంటుంది. అంతేగాని ఇప్పుడు వాళ్ళేం మనకు చేసింది లేదు, వీళ్ళు మనకు చేసేది. ఏదైనా మన 10 రూపాయలు ఇచ్చి మనం టీ తాగాల్సిందే, లేదా మన డబ్బులు పెట్టి మనం కొనుక్కోవాల్సిందే.